హాయ్ ఆల్. చాలా మంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకున్నాక మళ్ళీ రిస్క్ అనేది ఉంటుందా, సో మేము ఎలా ఫాలో అప్ చేయాలో అడుగుతుంటారు. ఈ వీడియో తెలుసుకుందాము రిస్క్ ఎలా ఉంటుంది అనేది. ఐఎమ్ డాక్టర్ నరేష్, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, డిఎం ఫ్రమ్ ఎయిమ్స్ న్యూ ఢిల్లీ. రొమ్ము క్యాన్సర్ అనేది మన దేశంలో మొదటి స్థానంలో ఉంది. సో సుమారు 2 లక్షల కేసులు చూస్తుంటాము ఎవ్రీ సంవత్సరము. అండ్ మరణంలో అరౌండ్ 95,000 చూస్తుంటాము. ఇది అకార్డింగ్ టు WHO రిపోర్ట్ 2022. అలాగే ప్రపంచవ్యాప్తంలో కూడా సుమారు 24 లక్షల కేసులు చూస్తుంటాం ప్రతి సంవత్సరము. అలాగే మరణాలు సుమారు 7 లక్షల వరకు చూస్తుంటాము. సో రొమ్ము క్యాన్సర్ అనేది జనరల్గా స్క్రీనింగ్ అనేది చేస్తూ ఉంటారు, మామోగ్రామ్ అని చెప్పి. అలా ఉన్నప్పుడు క్యాన్సర్ అనేది అర్లీగా తెలుస్తుంది, ఏదో గడ్డు ఉన్నా అని చెప్పి. సో ఇలా క్యాన్సర్ అర్లీగా తెలిసినప్పుడు వాళ్ళ ట్రీట్మెంట్ అనేది కూడా తక్కువగా ఉంటుంది. లైక్ ఓన్లీ సర్జరీతో సరిపోతుంది. తర్వాత రెగ్యులర్గా ఫాలోఅప్లో పెడుతుంటాం. సో రొమ్ము క్యాన్సర్ ఒక రికరెన్స్ అంటారు, మళ్ళీ రావడం అనేది. అది ఎలా ఉంటుందో తెలుసుకుందాము, వాటి కారకాలు ఏందో తెలుసుకుందాము. సో రొమ్ము క్యాన్సర్ మళ్ళీ రావడం అనేది మొదటిగా వచ్చినప్పుడు ఆ స్టేజ్ అనేది ఎలా ఉంది, సో అదే రకం. రొమ్ము క్యాన్సర్ కూడా రకాలు ఉంటాయి. హార్మోన్ పాజిటివ్ అని, హార్మోన్ నెగిటివ్ అని, ట్రిపుల్ నెగిటివ్ అని, HER2 పాజిటివ్ అని చాలా రకాలు ఉంటాయి. అండ్ ట్రీట్మెంట్ అప్పుడు ఏం తీసుకున్నారు, ఓన్లీ సర్జరీ అయిందా, సర్జరీ ప్లస్ కీమోథెరపీ అయిందా, ఆర్ ప్లస్ రేడియేషన్ కూడా అయిందా, అండ్ ఆ తర్వాత ఏమైనా ట్యాబ్లెట్స్ వాడారు, హార్మోన్ ట్యాబ్లెట్స్, ఇవన్నీ కూడా ఉంటుంది. దాంతోపాటు ఏమైనా ఫ్యామిలీ హిస్టరీ లైక్ జెన్యున్లో ఏమైనా ఉందా తెలుస్తుంది మనకి. కొన్ని టెస్ట్లు చేపిస్తాం, బ్రాకా టెస్టింగ్ అని చెప్పి, BRCA1 and 2. ఇది ఒక 10% రిస్క్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ బట్టి ఎప్పుడు వస్తుంది అనేది, లైక్ మళ్ళీ వచ్చే ఛాన్స్ అనేది తెలుస్తుంది. అందుకే ట్రీట్మెంట్ అయ్యాక ఖచ్చితంగా పేషెంట్స్ ఫాలోఅప్ పెడతాము. లైక్ మామోగ్రామ్ కావచ్చు సంవత్సరంకి ఒకసారి, మిగతా అల్ట్రాసౌండ్, ఎక్స్రే. అలాగే మన కొత్త లక్షణాలు ఉన్నప్పుడు, కొత్త గడ్డలు ఉన్నప్పుడు వెంబడే వచ్చి కలమంటాము. అలాగే మన కొత్తగా లైక్ వీపు నొప్పి కావచ్చు, బరువు తగ్గడం కావచ్చు, ఆయాసం కావచ్చు, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంబడే రమ్మంటాము. అందుకే ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ అయిపోయాక కూడా లాంగ్ టర్మ్ ఫాలోఅప్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని క్యాన్సర్స్ లైక్ విదిన్ 2 years రావచ్చు. అలాగే కొన్ని క్యాన్సర్స్ లైక్ 10 years అవుతారు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది రికరెన్స్ అనేది ఒకసారి ఉంటుందా లేకపోతే మల్టిపుల్ టైమ్స్ ఉంటుందా తెలుసుకుందాము. సో రికరెన్స్ అనేది కొంతమంది అర్లీగా ఉంటుంది, లైక్ 2 years లోపు ఉండొచ్చు, కొంతమంది లేట్ ఉండొచ్చు. సో మీకు చెప్పిన ఫ్యాక్టర్స్, రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి అది డిపెండ్ అవుతుంది ఎప్పుడు వస్తుంది అనేది. ఆ రికరెన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ బిహేవియర్ అనేది మారే ఛాన్స్ ఉంటుంది. అందుకే మేము బయాప్సీ చేపిస్తాము రికరెన్స్ అప్పుడు. అలాగే అది ఏ రకం కూడా తెలుసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఇచ్చే ట్రీట్మెంట్ అనేది ఆ రకం బట్టి, అప్పటి రకం బట్టి ఉంటుంది. లైక్ సర్జరీగా, ఆరు కీమోథెరపీ అవసరం పడుతుందా, ఆరు కొన్ని యాంటీబాడీస్ కావచ్చు, కొన్ని ఇమ్యూనోథెరపీ కావచ్చు, ఆరు కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి, కొన్ని కొత్తగా వచ్చాయి. ఇవన్నీ కూడా ఆ రకం బట్టి తెలుస్తుంది మనకి. కొంతమంది మల్టిపుల్ వచ్చే ఛాన్స్, లైక్ ఒకసారి కాక 2-3 సార్లు కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో కంక్లూడ్, రొమ్ము క్యాన్సర్ అనేది అర్లీగా తెలిసినప్పుడు వాటి సర్వైవల్ ఆర్ క్యూర్ రేట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా రికరెన్స్ వచ్చినప్పుడు కూడా అర్లీగా ఉన్నప్పుడు ట్రీట్మెంట్ అనేది వేరే ఉంటుంది. అన్లైక్ అది బాగా స్ప్రెడ్ అయింది అప్పుడు ఆ ట్రీట్మెంట్ అనేది వేరే ఉంటుంది. అందుకే ఖచ్చితంగా ఫాలోఅప్ అనేది ఉండాలి లాంగ్ టర్మ్ వరకు. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్టయితే యూ కెన్ లైక్, సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ యూ కెన్ ఫాలో దిస్. అలాగే మీకు ఎలాంటి కమెంట్స్ ఉన్నాయని యూ కెన్ పోస్ట్ ఇన్ ద గ్రూప్. థ్యాంక్ యూ.